నమస్కారం. నా పేరు మానస. నేను 2009లో నేను నా ఉద్యమ కళాకారుల రంగానికైతే నేను వచ్చిన. ఇప్పటికైతే నాతో పాటు నా తోటి కళాకారులు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైన గుర్తించి అసలైన కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటూ తెలంగాణ పోరు దీక్షకు నేను రాగానే దారి మధ్యలోనే నేను రాసుకున్నటువంటి పాట ఇప్పుడు మీకోసం పాడతాను. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జ గట్టినం, కండు వేసినం, పాట వాడే కళాకారులం మేము, పాట వాడే కళాకారులం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జ గట్టినం, కండు వేసినం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. డప్పు పట్టుకొని అన్నదరు వెత్తె గొంతు కలుపుకొని పాట వాడుతుంటే కాలికి గట్టిన గజ్జెలు గదలంగా ధరణి తల్లి సింధులేసి దుమ్ము లేపే, ధరణి తల్లి సింధులేసి దుమ్ము లేపే, సింధులేసి దుమ్ము లేపే. చల్ పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జ గట్టినం, కండు వేసినం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. నా తెలంగాణ కొరకు పోరు చేసినోళ్ళం, తెగించి కొట్లాడి ముందు నడిచినోళ్ళం, ఆటను పాటను నమ్మినోళ్ళం, ఆటను పాటను నమ్మినోళ్ళం, నిరుద్యోగులై నిరస చేసినం, నిరుద్యోగులై నిరస చేసినం, నిరుద్యోగులై నిరస చేసినం. చేల్ పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జ గట్టినం, కండు వేసినం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం కళాకారులం. అందుకే ఈ ప్రభుత్వమైన మా పల్లె బతుకులను చూసి, మా బతుకులను చూసి ఆదుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే డన్. నా ఛానల్లోదే, నా ఛానల్లోదే అన్న కోరస్ కరెక్ట్ అండి అన్న, మధ్యలో మధ్యలో ఇసి పెడుతున్నారు. ఏందన్నా సో నా ఛానల్లోనే పాడినటువంటి పాట, నీ పాట మంచి పాట పాడు. నా ఛానల్లోనే పాడినటువంటి పాట. నా ఛానల్ నేమ్ వచ్చేసి సింగర్ మాన్సా ఆఫీషియల్. ఫోక్ సాంగ్స్ కూడా నేను పాడతా. కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు, కానీ మీకోసం ఈ పాట. అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, కలిబాటల కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి, ఎవ్వరికి కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి, కలిబటల కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి, ఎవ్వరికి కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి. అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, కలిబటల కమ్మాలాట నేలలా గుడపులైలా, కమ్మేసి కన్ను గొడితి నేలలా గుడపులైలా, కలిబటల కమ్మాలాట నేలలా గుడపులైలా, కమ్మేసి కన్ను గడితి నేలలా గుడపులైలా. అటేమో ఈత కల్లు, ఇటేమో తాటి కల్లు, అటేమో ఈత కల్లు, ఇటేమో తాటి కల్లు, తాళ్ళల్ల సింధులేందిరో ఓ పిలగో ఎంకటి, దై తక్కలాటలేందిరో ఓ పిలగో ఎంకటి, తాళ్ళల్ల సింధులేందిరో ఓ పిలగో ఎంకటి, దై తక్కలాటలేందిరో ఓ పిలగో
ఇంకటి అటేమో తాటి కళ్ళు ఈటేమో ఈత కళ్ళు అటేమో తాటి కళ్ళు ఈటేమో ఈత కళ్ళు పొంగుతుంటే 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 పానమాగక లాలా గుడపులైలా సుక్కేసి సింధులే తినేలా గుడపులైలా పొంగుతుంటే పానమాగక లాలా గుడపులైలా సుక్కేసి సింధులే తినేలా గుడపులైలా. కోరు దీక్ష సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కళాకారులు ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట అంటే కళాకారుల ఉద్యోగం నిమిత్తమై మన యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. శాసన మండలి లోపల ఈ యొక్క అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కళాకారుల పట్ల ఏ విధంగా ఉంటాడు అనే దానికి నిదర్శనము ఒక గద్దర్ అవార్డు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొన్నటికి మొన్న అంత్యశ్రీ చనిపోయిన తర్వాత ఒక కన్న కొడుకులాగా పాడే మోసి నేను కళాకారులకు ఇంత గౌరవం ఇస్తున్నానని చెప్పుకున్నాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి మన యొక్క 9 మంది కళాకారులను గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అయితే 1 కోటి రూపాయలు 300 గజాల జాగా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కళాకారులకు ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నది. అదేవిధంగా నేనైనా ఎల్లన్నైనా ఉన్నటువంటి మన వైపు సోమన్నైనా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక శాఖలో మేము సలహాదారులుగా ఉన్నాం కాబట్టి మీ యొక్క అంశాన్ని ఖచ్చితంగా మేము జూపల్లి గారికి తీసుకెళ్తాం. వారు మా సానుకూలంగానే స్పందిస్తారు. అదేవిధంగా రేవంత్ అన్న దగ్గర కూడా మేము తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు వచ్చే దిశగా మా వంతు మా ఈ సలహా మండలిగా అందరం కూడా ఏకంగానే ఉన్నాం. కొంతమంది వీలుగాక ఈరోజు రాకపోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ఏకమై మేము ఖచ్చితంగా మీ అంశాన్ని లేవనెత్తి మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయాణం సాగిస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. జూల పాట పాడి అమ్మ పాట నేర్పెనా, పాట పాడి అమ్మ పాట నేర్పెనా, జూల పాట పాడి అమ్మ పాట నేర్పెనా, జూల పాట పాడి అమ్మ పాట నేర్పెనా, ఊయలలో ఊపి నన్ను ఊరడించెనా, ఊయలలో ఊపి నన్ను ఊరడించెనా, ఊయలలో ఊపి నన్ను ఊరడించెనా, ఊయలలో ఊపి నన్ను ఊరడించెనా. అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయినా, అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయినా, నా రచనే అమ్మ పాట రుణం తీర్చునా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. జై కళాకారుడా, జై కళాకారుడా. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులు మరి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కాలి గజ్జగట్టి భుజాన గొంగడేసుకొని ఊరు తిరిగి పోరు పాఠాలు మరి ప్రజలకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ బతుకులు చిన్న భిన్నం అయిపోయి కనీసం ఒక పూట తిండికి లేని పరిస్థితులలో ఇవాళ కళాకారులు బతుకుతా ఉన్నారు, కన్నీళ్లతో బతుకుతా ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి మరి ఇప్పుడు అప్పుడు మేము మరి నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి, నిజంగా ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము వేడుకున్నా కానీ కాలయాపన చేస్తూ మరి ఆ 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత అదే సందర్భంలో మేము తిరుగుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మీ పెద్దన్నగా కళాకారులకు పెద్దన్నగా నేను ఉంటా, రేపు మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 1000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి 2.5 సంవత్సరాలలో మేము ప్రతిసారి ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి శాసనమండలి సభ్యులని కలిసి మరి మా ఓడుని వినిపించుకున్నా కానీ వినతి పత్రాల ద్వారా తర్వాత మరి అనేక సార్లు మేము కలిసినా కానీ మరి మా గోడును వినిపించుకోకుండా 2.5 సంవత్సరాలు మరి వీళ్ళు కూడా కాలయాపన చేస్తా ఉన్నారు. అందుకనే మొన్న శాసనసభలో
మా సిర్పూర్ కాగజనగర్ ఎమ్మెల్యే గారు మన హరీష్ బాబు గారు మరి ఈ వ్యవస్థని లేవనెత్తినప్పుడు కనీసం కళాకారులు అంటే గౌరవం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో అది ఈజీగా అట్లా కళాకారుల మ్యాటర్ని మరి కళాకారులు కన్నీళ్లతో బతుకుతున్నటువంటి వ్యవస్థని ఎమ్మెల్యే గారు వివరించగా మరి ఈ ప్రభుత్వం ఊకినట్టు తీసుకొచ్చినట్టుగా మరి వ్యవహరించింది. కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు పోరు దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ పోరు దీక్ష చాలా మంది కవులు కళాకారులు వచ్చి అన్న ఏందన్న మా పరిస్థితి ఏంది, అసలు మేము ఎట్లా బతకాలా, ఏం సంగతి, అప్పుడు మా సమయాన్ని వెచ్చించి మా చదువులు దూరమై అదేవిధంగా ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు మరి మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఎట్లా బతకాల ఏం సంగతి అనేది నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లాలో కళాకారుడు ఈ పోరు దీక్ష సంబంధించినటువంటి ఈ పనులలో భాగంగా మమేకమై చేస్తున్నటువంటి సందర్భంలో ఉద్యోగం వస్తుందో రాదు అని చెప్పేసి హార్ట్ అటాక్ తోటి గుండెపోటు చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో కళాకారులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కళాకారుడు రాష్ట్రం రాకముందుకు ఆత్మగౌరవంతో బతికిండు, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా కళాకారుల పరిస్థితి దయనీయంగా పేదరికంగా మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా కళాకారులను పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ వస్తే మీరు వెళ్ళిపోతారు, మా కరెక్ట్ మీరు పనిచేయరు అని చెప్పేసి అటెండర్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఇలా కళాకారుడు ఎదుర్కొంటా ఉన్నాడు. కాబట్టి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని గౌరవిస్తా ఉన్నాం. మేమందరం కూడా ఇందిరమ్మ రాజ్యం రావడంలో మరి కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చినామో ఈ రోజు కూడా ఈ ప్రజాపాలన తీసుకురావడంలో మరి మా కృషి, మా పట్టుదల, మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడి ఇలా ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించి ఈ కళాకారుల కన్నీళ్లు తుడవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తాం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. జోల పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలతో ఊపుతున్నను ఊరడించిన. పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలతో ఊరడించిన. అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయినా, నా రచనే అమ్మ పాట రుణం తీర్చనా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. దప్పుడోలు మధ్యలతో దరువులేసినం, పల్లె సుద్దులు బాగోతులు ఎన్నో ఆడినం. సుద్దులెన్నో చెప్పినా సుఖము లేదురా, బాగోతులు ఆడినా బ్రతుకు తెరువు లేదురా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కళాకారులని ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి దాచుకుంటుంది. తన బిడ్డల లెక్క ఒక పక్షి ఏ విధంగా అయితే తన రెక్కల చాటును భద్రపరుచుకుంటుందో అదే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ అన్న గారు, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మీకు పెద్దన్నగా నేను ధైర్యం ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటూ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ తొందరలోనే కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందిరా పార్కులో నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అనువోజు వెంకటేష్ గారి నేతృత్వంలో వందలాది మంది కళాకారులు పోరు దీక్ష అని చెప్పేసిన కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కవులు కళాకారులకు న్యాయంగా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ఉద్యమ కళాకారులకు కాకుండా వీళ్ళను విస్మరించి గత ప్రభుత్వంలో సాంస్కృతిక సారథి రసమయ్య బాలకృష్ణ గారు ఎవరెవరినో నియమించారు. అసలు ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి గతంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ప్రక్షాళన చేసి మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ ఉత్తర్వులు తీసుకొచ్చి మళ్ళీ నియామకాలు చేసిరు. కానీ
చేసినప్పటికీ కూడా అది నామమాత్రంగానే జరిగింది. నిజమైన ఉద్యమ కళాకారులకు ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాలేవు. దానికి సాక్షాత్కారమే ఇలా ఇందిరా పార్క్లో జరుగుతున్నటువంటి ఈ దీక్ష అని చెప్పేసి తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలని ఈ ప్రభుత్వం కడిగేసే పనిలో ఉంది. ఆ కడిగేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కౌలు కళాకారులకు సంబంధించినటువంటి ఆక్రందనను కూడా, కౌలు కళాకారులు ఉద్యమంలో పనిచేసినటువంటి కౌలు కళాకారుల బాధల్ని కూడా, కష్టాలని కూడా తన మంచి హృదయంతో కౌలు కళాకారుల పక్షాన ఎట్లా ఉంటాడో మనం గతంలో చూసినాం. కాబట్టి గదరన్న విషయంలో కానీ, అందశ్రీ గారి విషయంలో కానీ మనం చూసినాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రదర్శించినటువంటి తీరు, కౌలు యావత్ కళాకారుడు, తెలంగాణ గడ్డ మీద ఉన్న కళాకారుడు గల్లెగిరేసుకునే రకంగా, గర్వించే రకంగా అందశ్రీ గారు చనిపోయినప్పుడు పాడమేయడం కానీ, ఒక సొంత కొడుకులాగా తను వ్యవహరించినటువంటి తీరును మనం గమనించినాం. కాబట్టి అదొకటి సాక్షాత్కారం అని చెప్పేసి, అదొకటి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కౌలు కళాకారులు ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. గత ప్రభుత్వంలో జరిగినాయి, మోసాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, చాలా మందికి ఉద్యోగాలు రాలేవు, ఆ బాధ ఉన్నది. కానీ టైం అంతా పోయింది. అప్పుడే ఉద్యోగం వస్తే ఇన్ని సంవత్సరాల జీతాలు వస్తుండే, పోయింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిరుద్యోగ ఉద్యమ కళాకారుని ఆదుకుంటుంది. ఖచ్చితంగా ఉద్యోగాలు ఏవైతే 7 డిమాండ్లు అయితే పెట్టిరో ఆ 7 డిమాండ్లు మా మంత్రి గారు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి మేము సాధ్యమైనంత తొందరగా మేము తీసుకెళ్లి, మంత్రివర్యులు సమ్మక్క సారక్కకి సంబంధించినటువంటి ఆ పర్యటనలో ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత తొందరగా మేము తీసుకెళ్లి మంత్రి గారితో కూడా చర్చిస్తాం, మాట్లాడతాం. ఖచ్చితంగా నిరుద్యోగ కౌలు కళాకారుల పక్షాన మీరు ఎలాంటి అనుమానం లేదు, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కళాకారులకు 100% న్యాయం చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నల్లగొండ పురుటి గడ్డ సాకలొల్ల గౌరాల బిడ్డ, నల్లగొండ పురుటి గడ్డ సాకలొల్ల గౌరాల బిడ్డ, పేదొల్ల ఇల్లమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, పేదొల్ల ఇల్లమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు, పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కొడుకు, విష్ణూరు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు, విష్ణూరు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు, దొడ్డి కొమరయ్యగా నిలిసే, దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా వాకని త్యాగము, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. జానపదాల గడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి కళాకారుడు గర్వంగా భావించే గడ్డ తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద పుట్టినందుకు ప్రతి కళాకారుడు గర్వించాలి. ఆ గర్వించదగ్గ రోజుల కోసం కూడా ఐక్యత్వం ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.